ఉంది. మీ ట్రాక్ వచ్చినప్పుడు మటుకు క్లైమాక్స్‌లో అది 2019, 2020 టైం పీరియడే. బట్ మీ హెయిర్ స్టైల్ అంతా రెట్రో స్టైల్‌లో పెట్టుకున్నారు. అది అది డైరెక్టర్స్ ఆర్టిస్టిక్ చాయిస్ అండి. అంటే ఆయన ముందు నుంచి ఒక వింటేజ్, ఒక సిగ్నేచర్ పోయెట్ స్టైల్ కావాలనుకున్నారు. అండ్ నేను పూర్తిగా ఆయనకి సరెండర్ అయ్యానండి. అయితే ఇక్కడ అంటే ముందు నుంచి ఆయన అనుకున్న ఇంటెన్షన్ ఏంటంటే అండి, మొదటి లీడ్ ఏదైతే కొంచెం యంగ్ ఏజ్లో ఏదైతే లవ్ స్టోరీ ఉంటుందో అది కొంచెం మనకి చామ్ ద్వారా, అందం ద్వారా వెళ్ళాలి. రెండో లవ్ స్టోరీ ఏదైతే ఉంటుందో అది మనకి క్యారెక్టర్ ద్వారా లేదా ఒక పోయెటిక్ డెప్త్ ద్వారా వెళ్ళాలి అనే యాంగిల్ కూడా ఉండిందండి. సో అందుకే ఆర్టిస్టిక్ చాయిస్ అంటున్నా. సో హీ వాంటెడ్ అ వింటేజ్ లుక్ ఫర్ దట్ క్యారెక్టర్ అండ్ అది కొంచెం అలానే డిజైన్ చేయడం జరిగింది. యా, ఐ హోప్ యూ గాట్ ది ఆన్సర్. యా, ఏంటంటే ఇప్పుడు కొన్ని చోట్ల అంటే పబ్లిక్గానే చెప్తున్నా, ఏం లేదు, యాక్టర్ అనేవాడు అన్నీ తీసుకోవాలి, లేకపోతే సినిమాల్లోకి రాకూడదు కాబట్టి. అక్కడక్కడ లుక్ మిస్ఫైర్ అయిందనే కామెంట్స్ వచ్చాయండి. అయితే ఏంటంటే దట్ ఈస్ సంజయ్ అండి, దట్ ఈస్ నాట్ రవి. సో మేము సంజయ్ అనే పాత్ర డిజైన్ చేయడానికి అది చేసాము. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను ఒక 3-4 సినిమాలు చేశాక నేను ఇది చాలా 100% కాన్ఫిడెన్స్తో చెప్తున్నా, మీరు అది ఒక కొలా చేసుకుని రవి చేసిన 3-4 సినిమాలు పక్కన పెడితే మీకు ఏ సినిమాలో రవి కనపడ్డండి, క్యారెక్టరే కనపడతాడు. అది డెఫినెట్గా. అంటే నేనేం చెప్తున్నా అంటే ఈ సినిమాలో ఏదైతే కొన్ని మైనస్ లాగా మీకు కనపడుతున్నాయో అవి డెఫినెట్గా ప్రతి మైనస్ లాంగ్ రన్లో మీకు ప్లస్లా కనపడుతుందండి. అండ్ సినిమాకి కూడా అండ్ యాజ్ అన్ యాక్టర్ కూడా. ఈ విషయం నేను మొన్న ఎవరికైనా చెప్పాను. నేను 3-4 సినిమాలు చేశాక మీరు కొలా చేయండి, ఒక్కొక్క క్యారెక్టర్ ఏంటనేది రవీస్ అన్ యాక్టర్ అంటారని చెప్పా. నేను దాని మీదే నిలబడుతున్నా అండ్ తప్పకుండా జరుగుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.